మిత్రులందరికీ నమస్కారం. సారంగా యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. మీ అందరికీ తెలుసు, ప్రతి సంవత్సరం కథా సాహితీ ఆ సంవత్సరం వెలువడినటువంటి మంచి కథలు లేదా ఉత్తమ కథల్ని ఎంపిక చేసి ఒక సంకలనంగా తీసుకొస్తుంది. ఇటీవలే వారు తమ 35వ సంకలనాన్ని తీసుకొచ్చారు. అది కథ 2024. ఎప్పట్లానే వాసిరెడ్డి నవీన్ అలాగే పాపినేని శివశంకర్ సంపాదకులుగా వ్యవహరించారు. అదనంగా ఈసారి కథా ప్రేమికులు, కథా విశ్లేషకులు, కథా విమర్శకులు రమణమూర్తి గారిని కూడా సహ సంపాదకులుగా చేర్చారు. మొత్తం 17 కథలు ఉన్నాయి. ఈసారి ప్రత్యేకత ఏంటంటే ఎప్పటికన్నా కూడా కథ ఈసారి కొంచెం బల్కీగా ఉంది. దాదాపుగా 260 పేజీలు ఉన్నాయి. సో 17 కథలు, కొన్ని పెద్ద కథలు ఉన్నాయి, కొన్ని చిన్న కథలు ఉన్నాయి. కథలన్నింటినీ ఒకే ఘటన కట్టలేమో, అలాగే వాటిని నిడివి కూడా ఒకేలాగా లేదు. నిజానికి ఇది ఒక థ్యాంక్లెస్ జాబ్. ప్రతి సంవత్సరం క్రమం తప్పకుండా ఈ కథల సంకలనం తేవటం అనేది, ఇవన్నీ కూడా ఈ కథలు నిజానికి మెయిన్ స్ట్రీమ్ పత్రికల్లో కన్నా కూడా చిన్న చిన్న పత్రికల్లో, వెబ్ పత్రికల్లో వచ్చేటువంటి కథల్ని సంపాదకులు దృష్టి పెడతారు. వాళ్ళకు ఉన్నటువంటి ప్రమాణాలు లేదా పారామీటర్సు వేరు. సో అందుకని చెప్పి ఇవి వారికి నచ్చిన, సంపాదకులకు నచ్చినటువంటి ఉత్తమ కథల సంకలనంగా మనం భావించవచ్చు. ఈసారి నాకు ఎందుకు అనిపిస్తుందంటే, ప్రతిసారి కథా సిరీస్లో వచ్చేటువంటి కథల్ని ఎంతో కొంత ఒక ప్రయోగశీలత్వాన్ని కోరుకుని రాసిన కథలు ఉంటాయి, లేదంటే ఒక వాదానికి కట్టుబడిన కథలు ఉంటాయి. ఈసారి కొంచెం కాంప్లెక్స్ కథలు తీసుకున్నారు. అయినా కూడా రీడబిలిటీ ఆస్పెక్ట్లో మనం చూస్తే, అంటే చదివించే గుణం మనం చూసినట్లయితే దాదాపుగా అన్ని కథలు కూడా ఈ సంకలనంలో చదివించేటట్టుగానే ఉన్నాయి. కొన్ని పెద్ద కథలు. మొత్తం 17 కథల్ని విశ్లేషించే ప్రయత్నం చేయను, కానీ కథ 2024లో ఎవరు ఈసారి ఈ సంకలనంలో చోటు చేసుకున్నారో ఆ కథల వివరాలు చెప్తాను. ఎందుకంటే ప్రతి కథకుడికి కూడా తన కథ ఈ కథా సిరీస్లో రావాలి, కథా సాహితీ వారు ప్రచురించేటువంటి కథా సిరీస్లో రావాలని కోరుకుంటారు. ఇందులో ఉన్నటువంటి కథలు తలావుద్దీన్ పతంజలి శాస్త్రి గారిది యువర్ ఆనర్, నరేష్ కుమార్ సూఫీది గొలుసు, వేలూరు వెంకటేశ్వరరావు గారిది వార్ధక్యం, కొట్టం రామకృష్ణారెడ్డి గారిది విస్పర్, జి లక్ష్మి గారిది ఫీనిక్స్ కథ, శీలం సురేంద్ర యువ కథకుడు ద్యావర కథ, అశ్విని కుమార్ వల్లభనేని హత్య కథ, దుఃఖం ప్రేమ ఇంకొన్ని విషయాలు ది శ్రీనివాసమూర్తి గారి కథ, కేవీ రమణరావు గారి ఆకుపచ్చ ప్రపంచం, పలమనేరు బాలాజీ గారి ఏనుగుల రాజ్యంలో, అనిశెట్టి శ్రీధర్ తూనిగా అనేటువంటి కథ రాశారు, విజయకర్ర అజ్ఞాతవాసి అనేటువంటి కథ రాశారు, సుజాత వేల్పూరి లోపలి గొంతు అనేటువంటి కథ రాశారు. ఈవిడ ప్రత్యేకత ఏంటంటే గత సంవత్సరం కూడా, అంటే కథ 2023లో కూడా వారి కథ వచ్చింది. పాలగిరి విష్ణుప్రసాద్ హైవే కథ రాశారు. విషయ నిత్యత్వం ఇది జి ఉమామహేశ్వర్ రాసిన కథ. కరుణకుమార్ వ్యాంటేజ్ పాయింట్ కథ రాశారు. సతీష్ చందర్ బెంగ కథ రాశారు. ఇవి కథకులు ఎవరైతే కథలు వచ్చే వాటి విశేషాలు. నాకు అనిపించింది ఏంటంటే, ఏ కథ అయినా సరే కథ రాయటం అనేది ఒక క్రాఫ్ట్ అండి. కథ అందరూ ఎందుకు రాయలేకపోతారు? చాలా కథలు వ్యాసాల్లాగా ఎందుకు తెలిపోతాయంటే, కథ రాయటం అనేది ఒక క్రాఫ్ట్ తెలిసిన రచయిత మాత్రమే రాయగలుగుతాడు. ఈసారి ఇందులో కొన్ని కథలు నాకు ప్రత్యేకంగా నచ్చాయి. నాకు నచ్చిన కథలు కొన్ని ఏవైతే ఉన్నాయో ఉన్నటువంటి వ్యవధిలో వాటిని పరిచయం చేసే ప్రయత్నం చేస్తాను. ముఖ్యంగా వెనక నుంచి వచ్చినట్లయితే వ్యాంటేజ్ పాయింట్ కథ, ఇది ఆఖరి నుంచి రెండో కథ. ఈ వ్యాంటేజ్ పాయింట్ కథ కరుణకుమార్ రాశారు. కరుణకుమార్ మంచి కథలు రాశారు, ప్లస్ ఆయన సినిమా దర్శకులు కూడా. ఈ కథ నాకు ప్రత్యేకత ఏంటంటే, ఎక్కడో అరకు వ్యాలీలో ఉన్నటువంటి గిరిజనులు అటు పోలీసులు ఇటు నక్సల్స్ మధ్య నలిగిపోతూ ఉండేటువంటి వారి జీవన విధానం మీద
వచ్చిన కథ. అలాగే పోలీసులు కూడా మామూలు మనుషులైనటువంటి స్పృహతోటి ఆ పాత్ర మాట్లాడుతుంది. ఇందులో బాగా నచ్చింది ఏమిటంటే, చాలా సంవత్సరాల తర్వాత అరకు వ్యాలీలో బహుశా ఒక చలి వేళ, మంచు కురిసే వేళ, వర్షం పడుతున్న వేళ ఒక వాతావరణం ఎట్లా ఉంటుందో అద్భుతంగా ఈ వ్యాంటేజ్ పాయింట్లో రచయిత రాస్తారు. ఎవ్వరూ లేని చోట, ఏమీ దొరకని చోట ఆ ఒక యువకుడు అనుకుందాం పోని, అతను ఆశ్రయం ఇస్తాడు. ఆశ్రయం ఇచ్చినప్పుడు వీళ్ళు ఒక సంశయంతో వెళ్తారు. అతను సంశయపడడు, కానీ వీళ్ళ సంశయాన్ని అతను గ్రహిస్తాడు. సో ఒక రాత్రి, అంటే ఈ కథ ఏంటంటే క్లుప్తంగా చెప్తాను. ఇన్ఫార్మర్స్ ఇచ్చే సమాచారం తెలుసుకోవటం కోసం వాళ్ళకి డబ్బు ఇవ్వడానికి ఇంటెలిజెన్స్ వింగ్ పక్షాన 2 పోలీసులు వెళ్తారు. అనుకున్న వ్యక్తి రాడు, వర్షం పడుతుంది, బస్సు రాదు, వాళ్ళు చిక్కడిపోతారు. ఆ చిక్కుపడిపోయిన సమయంలో వాళ్ళకి ఆశ్రయం కల్పించేటువంటి ఒక గిరిజన యువకుడు అనుకుందాం. అతని తండ్రి అక్కడ పాక నడుపుతుంటాడు, టీ బడ్డీ. అతనే కొడుకుని ఫోన్ చేసి వీడికి ఒకరోజు ఆ రాత్రి వాడికి తలదాచుకునేందుకు ప్లేస్ ఇమ్మని అడుగుతాడు. ఆ ప్లేస్ తీసుకున్నప్పుడు వీళ్ళ మనసులో భయాలన్నీ కూడా రచయిత రాస్తాడు. ఈ కథకి కావాల్సింది ముఖ్యమైనది ఆ డీటెయిలింగ్ చాలా ముఖ్యం. కరుణకుమార్ అద్భుతమైనటువంటి డీటెయిలింగ్ ఈ కథలో ఇచ్చారు. అందువలన వ్యాంటేజ్ పాయింట్ 1-2 సార్లు చదివినా కూడా ఎంత బాగా రాశాడు అని చెప్పి అనుకోకుండా ఉండలేం. మరో కథ సతీష్ చంద్ర గారి బెంగ. ఇది లాస్ట్ కథ. సతీష్ చంద్ర గారు మనకు తెలుసు, ఆయన సాధారణంగా సమాజంలో ఉండేటువంటి యంత్రాలు ఏవైతే ఉన్నాయో, ఈ కుల వ్యవస్థలో ఉండేటువంటి ఈ అట్టడుగు, అంటే వివక్షకు గురైనటువంటి కులాల వారు, వారి ఇబ్బందులు లేదంటే వారి కష్టాలు దుఃఖాలు ఆయన రాస్తూ ఉంటారు. ఈసారి గమ్మత్తుగా ఏం చేస్తారంటే, అలాంటి ఒక మిచ్చనమెట్ల వ్యవస్థలో వివక్షకు గురైనటువంటి కులానికి సంబంధించినటువంటి వ్యక్తి, అలాగే ఒక అగ్రకులం అనొచ్చో లేదో కానీ ఆ కులానికి సంబంధించినటువంటి ఒక అమ్మాయి, ఇద్దరు ఫ్లైట్లో కలుసుకున్నప్పుడు ఇద్దరు తల్లిని చూడటం కోసం వెళ్తూ ఉంటారు. ఆ మధ్య జరిగేటువంటి సంభాషణ ఆయన చాలా అద్భుతంగా వర్ణిస్తారు. ఇక్కడ కూడా రచయిత ఆ అట్మాస్ఫియర్ని చుట్టూ, ఒక కథ చుట్టూ ఒక వాతావరణాన్ని క్రియేట్ చేయడంలో చాలా సక్సెస్ అయ్యారు. ఇక్కడ కూడా బెంగ ఎవరికైనా బెంగ అని చెప్తారు. కాకపోతే ఏంటంటే ఈసారి ఆయన 2 వర్గాల ప్రతినిధుల్ని ఎదురెదురుగా నిలబెట్టి, ఒక నిన్నటి తరం మనిషిని, ఇంకో నేటి తరం యువతిని, అమ్మాయిని, వాళ్ళిద్దరి మనసుల్లో ఉండేటువంటి భావాల్ని అద్భుతంగా రచయిత పట్టుకోగలిగి, బెంగ ఎవరికైనా బెంగే అమ్మంటే అని చెప్పి చెప్తారు. ఇది కూడా చాలా బ్రహ్మాండంగా ఉంది కథ. ఆ తర్వాత కథ విషయ నిత్యత్వం. ఇది జి ఉమామహేశ్వరి గారి కథ. ఉమామహేశ్వరి గారు మనందరికీ తెలుసు, ఆయన ఈ కంప్యూటర్ సంబంధించి లేదంటే టెక్నాలజీకి సంబంధించిన కథలు చాలా రాశారు. ఈసారి ఒక ఆయన ప్రతిపాదన లాంటివి చేస్తారు. ఏదైనా సరే కొత్తగా కనుక్కునేది ఉండదు, ఉన్నదాన్నే మనం కొత్తగా చెప్తాము, అదే విషయ నిత్యత్వం అని చెప్పి ఒక ప్రపోజల్ ఒక సంస్థలో చెప్పిన దాన్ని అందరూ ఆశ్చర్యపోయేటువంటి విధంగానే చెప్పారు కథని. కథలో చివరికి సరే ఆయన పాతకాలం, మనం ఇప్పుడు చంద్రగ్రహణం సైంటిఫిక్గా మనం ఎలా చెప్పగలుగుతున్నాము, ఇదే చంద్రగ్రహణాన్ని పండితులు ఎలా క్యాల్కులేట్ చేస్తున్నారు అనేటువంటి మంచి పాయింట్ని తీసుకుని దాన్ని బేరీజ్ వేస్తారు. సరే చివరికి ఎక్స్ప్లాయిట్ చేసేవాళ్ళు లేదంటే ఎక్స్ప్లాయిట్ చేసే వర్గాలు ఇక్కడ ఉన్నాయి మనకి, అలాగే మార్కెట్ చేసేటువంటి వ్యవస్థలను ఉన్నాయని చెప్పి ఒక పోలిక తీసుకొచ్చి విషయ నిశ్చిత్వం అన్నారు. కానీ కొంచెం ఇది కాంప్లికేటెడ్ కథని అనను, కానీ కొంచెం బాగా టెక్నాలజీ సబ్జెక్టుగా సాగేటువంటి కథ. బట్ ఆయన చేసినటువంటి ప్రపోజల్ విషయ నిశ్చిత్వం అనేటువంటి కథ బాగుంది. కథని ఇంకొంచెం టెక్నికల్ డీటెయిల్స్ తగ్గించి ఇంకొంచెం సరళీకరణ చేసి రాస్తే బాగుండేదేమో అని చెప్పి నాకు అనిపించింది. తర్వాత ఏనుగుల రాజ్యంలో, అలాగే
దేవర ఈ రెండు మాత్రమే అనుకుంటా కొంచెం స్లాంగ్ లేదంటే యాసలో రాసినటువంటి కథలు. ఈయన కథలన్నీ కూడా ఒక స్టాండర్డ్ భాషలో, ప్రామాణిక భాషలోనే సాగుతాయి. అశ్విని కుమార్ గారి హత్య కథ చాలామంది కనెక్ట్ అవుతారు. ఎందుకంటే చాలామందికి ఒక ఇల్లు విషయంలో లేదా స్థలం విషయంలో అనేక మంది అనేక రకాల బలహీనలు కాకపోయినా గట్టిగా పోట్లాడే సత్తా లేని వాళ్ళు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉంటారు. ఆ ఇబ్బంది ఎదుర్కొన్నప్పుడు ఎవరైతే తమల్ని ఇబ్బంది పాలు చేశారో ఆ వ్యక్తిని చంపేయాలన్నంత కోపం వస్తుంది. ఆ చంపేయాలన్నంత కోపాన్ని ఒక వ్యక్తి ఎలా చూపించాడు, నిజంగానే అతను చంపే ప్రయత్నం చేశాడా? అతను కథ పేరు హత్య, రచయిత మొదలు పెట్టడమే అవును మీరు విన్నది నిజమే, నేను హత్య చేయాలనుకున్నాను అని చెప్పి చాలా ఇంట్రెస్టింగ్ వాక్యంతో ఎత్తుగడ అద్భుతంగా సాగుతుంది. చివరికి ఆ వ్యక్తి మరణిస్తాడు. అతను ఎవరి మీద అయితే కష్టపెంచుకున్నాడో ఆ వ్యక్తి చచ్చిపోవడానికి కారణం ఏమిటి అనేది ఓపెన్ ఎండెడ్గా రచయిత వదిలేస్తారు. ఈ మధ్యకాలంలో జరిగినటువంటి అనేక పరిణామాలని రచయిత చెప్పుకుంటూ వెళ్తారు. ఇది కూడా కొంచెం కాంప్లికేటెడ్ కథ, అలాగే కొంచెం విషయాలు చాలా క్లుప్తంగా ఉండవు. విషయాలు కొంచెం సాంకేతికంగా కొంచెం కష్టంగానే ఉంటాయి. బట్ కథ చదివిస్తుంది. ఇక్కడ కూడా కథలో ఉన్న డీటెయిలింగ్ ఫస్ట్ పర్సన్లో చెప్పడం అనేది కథని నిలబెట్టిందని చెప్పి నేను అనుకుంటున్నాను. దుఃఖం, ప్రేమ, ఇంకొన్ని విషయాలు. ఈసారి కథ 2024లో ఒక కాంప్లికేటెడ్ కథ కన్నా కూడా నాకు అనిపించింది ఏమంటే క్రాఫ్ట్ పరంగా చాలా ఉన్నతంగా ఉన్నటువంటి కథ దుఃఖం, ప్రేమ, ఇంకొన్ని విషయాలు. కొన్ని అంశాలు ఎలా ఉంటాయంటే మనం ఒక న్యూస్ ఐటమ్ చదవటం ఏదన్నా ఉంటాయి, కానీ మనం ఎక్కడో ఒక సంఘటన చూస్తాము. మనం చూసిన సంఘటనని ఏ రచయిత అయితే ఒక చక్కటి ఊహాశక్తితో, ఒక అందమైన కల్పనతోటి కథని డిజైన్ చేస్తాడో, కథని రాస్తాడో, ఆ కథ ఒక బలమైన పాత్రతోటి పాఠకుల్లోకి వెళ్ళినప్పుడు ఆ కథ నిలబడిపోతుంది. అలా దుఃఖం, ప్రేమ, ఇంకొన్ని విషయాలు శ్రీనివాసమూర్తి గారి కథ అలా నాకు ఈ మొత్తం సంకలనంలో ఇది చాలా పెద్ద కథ. దాదాపు ఒక 40-50 పేజీలు ఉన్నటువంటి కథ. ఇందులో కూడా రచయిత కథ, రచయిత మీదే మరొక కథ ఉంది. అది ఎవరిదంటే అజ్ఞాతవాసి విజయ్ కర్రా గారు. అక్కడ కూడా ఒక కథ రాసి 2 కథలు రాసి ఎంతో పబ్లిసిటీ కోసం వెంపర్లాడేటువంటి రచయితలు ఉన్న కాలంలో ఒక పేరున్న రచయిత దూరంగా వెళ్ళిపోతాడు. ఆ కథ లాంటిదే ఈ కథ. ఇక్కడ కూడా రచయిత ఉంటాడు. నేను చెప్పిన విలువలకి నేను కట్టుబడి ఉండకపోతే నేను రాయటం వేస్ట్ అని చెప్పి అతను మానేస్తాడు. అతనికి ఈ కథలో ప్రొటాగనిస్ట్కి ఒక పరిచయం జరిగినప్పుడు, ఒక సంభాషణ జరిగినప్పుడు అది ఆ ప్రొటాగనిస్టు ఆ రచయిత జీవితాన్ని పరామర్శిస్తాడు. ఈ పరామర్శ చేయటంలోని చాలా కోణాలని రచయిత ఆవిష్కరిస్తాడు. అది దుఃఖం, ప్రేమ, ఇంకొన్ని విషయాలు చాలా బరువుగా ఉన్న. నిజానికి ఇలాంటి కథలు కొంచెం చదివించడానికి అంత సులువుగా ఉండవు, కానీ శ్రీనివాసమూర్తి గారు చక్కటి టెక్నిక్ ఉపయోగించి ఈ కథని రాశారు. మొత్తం ఈ సంపుట్లో ఈ సంకలనంలో నాకు బాగా నచ్చిన కథ దుఃఖం, ప్రేమ, ఇంకొన్ని విషయాలు. అలాగే విస్పర్ కొట్టన రామకృష్ణారెడ్డి గారి కథ విడిపోయిన దంపతుల్లో భర్త కూతుర్ని పెంచినప్పుడు వాళ్ళిద్దరి మధ్య ఉండేటువంటి ఒక రిలేషన్ని చక్కగా రాశారు కొట్టన రామకృష్ణారెడ్డి గారు. చాలా విషయాలు ఏ విధంగా అంటే అరమరికలు లేకుండా ఉండేటువంటి ఒక తల్లిని, ఒక తండ్రి కూతుర్ల సంబంధాన్ని అద్భుతంగా ఆవిష్కరించారు. అలాగే వార్ధక్యం కథ వేలూరు వెంకటేశ్వర. నిజంగా ఇది కథ కాదు, ఒక గల్పిక, ఒక స్కెచ్ అంటాం కదా అలాంటిది. కానీ చాలా అతి చిన్న కథ. ఒక వృద్ధుడి స్వాగతం అన్నమాట ఈ కథ. చాలా అద్భుతంగా ఉంది. అంటే రచయితకి తను ఏం చెప్పదలుచుకున్నాడనే దాని మీద క్లారిటీ ఉన్నప్పుడు అద్భుతంగా ఎలా చెప్పచ్చో ఈ వార్ధక్యం కథ స్కెచ్లా ఉంటుంది. నిజంగా ఇది కథ కాదు, ఆ ఒక్కడే మంచి మంచి జీవిత సత్యాలని ఆవిష్కరించేటువంటి కథ. గొలుసు కథ నరేష్ కుమార్ సూఫీ
కవిగానే కాకుండా కథకుడిగా కూడా పరిణించినటువంటి కథ. ఒక ముక్కోణపు ప్రేమ కథలో ఇక్కడ కూడా కులం అనేది 2 వేర్వేరు కులాల మధ్య, అందులో ఒక కులం దళిత కులం అయినప్పుడు ఆ ప్రేమ మరి చాలా కష్టం, ఆ ప్రేమ ఫలించడం చాలా కష్టంగా ఉన్న సమయంలో 3 పాత్రలు ఉంటాయి. 3 పాత్రలు కూడా తీసుకునే నిర్ణయాలకి ఏమిటి కారణం అనేది రచయిత ఒక 4-5 సంవత్సరాల తర్వాత ఆ పాత్రల్ని పరిచయం చేస్తూ, ఆ పాత్రలోకి ప్రవేశిస్తూ, ఆ పాత్రల్ని మాట్లాడిస్తాడు. ఇది గొలుసు కథ. ఇది కూడా ఈ మధ్య వచ్చేటువంటి కథల్లో ఒక మంచి పరిణితి ఉన్నటువంటి కథగా నేను భావిస్తున్నాను. మొదటి కథ తల్లావుజుల పతంజలి శాస్త్రి గారి యువరానర్ కథ. తల్లావుజుల పతంజలి శాస్త్రి గారి కథలు ఓ పట్టాన కోరుకున్న పడవు, ఓ పట్టాన అర్థం కావు. అలాంటిది కాకుండా ఈయన ప్రధానంగా ఆ ఏలేరు స్కామ్ అనేది ఏదైతే ఉందో దాంట్లోకి ఈయన ప్రవేశించి దాని నేపథ్యం తీసుకుని రాశారు. కానీ గొప్ప కథ ఇది కూడా, యువరానర్. ఇందులో ఎవరి మీద అయితే ఒక కేసు పెడతారో ఆ వ్యక్తి మరణిస్తాడు. ఆ వ్యక్తి మరణించినా సరే ఆ కేసు ఇంకా కొనసాగుతూనే ఉంటుంది. ఇందులో బాలరెడ్డి అనేటువంటి కొండరెడ్డి కథ. అతనికి బైరాగ్ అంటే చాలా పిచ్చి. సో ఒక కవి మోహంతో ఆ పాత్ర ఉన్నప్పుడు, ఆ పాత్ర సమాజంలో పెద్దలు అనుకునే వాళ్ళు చాలా అన్యాయం చేస్తున్నారు అని భావించినప్పుడు అతను ఎలా రియాక్ట్ అవుతాడు, అతనిలో మదన ఎలా ఉంది అనేటువంటి ఒక అంతర్ముఖుడిలోకి ప్రవేశించి పతంజలి శాస్త్రి గారు అద్భుతంగా రాసినటువంటి కథ యువరానర్. ఇవి నేను కొన్ని కథల్ని మాత్రమే టచ్ చేశాను. కథ 2024 తప్పకుండా మీరు బాగా ఆస్వాదిస్తారు. ఈ కథలన్నింటినీ కూడా గొప్ప కథలు ఉన్నాయి. ఈసారి మామూలుగా మనం చదవలేని కథలన్నీ కూడా ఒక చోట చేర్చి మనకు అందించడం వాసిరెడ్డి నవీన్ గారికి, అలాగే పాపినేని శివశంకర్ గారికి, రమణమూర్తి గారికి అభినందనలు తెలియచేయాలి. వాళ్ళు శ్రమ కోర్చి ఈ కథా సంకలనం తయారు చేశారు. ఈ కథలన్నీ కూడా మనకి ఒక కథ చదివి కొంత గ్యాప్ తీసుకుని మళ్ళీ ఒక కథ చదివి చెప్పినప్పుడు ఆ కథ మనలోకి ఇంకిపోతుంది, ఆ పాత్రలు మనలోకి ఇంకిపోతాయి. పాపినేని శివశంకర్ గారు చెప్పినట్టు ఈ 17 కథల్లో 9 కథలు ఉత్తమ పురుషులో సాగుతాయి. అయితే కథ 2024 చురుకైన పాత్రల కథా సంకలనం. ఎందుకంటే యువరానర్లో బాలరెడ్డి కానీ, వ్యాంటేజ్ పాయింట్లో డిమ్మిరి కొడుకు కానీ, అలాగే ఇలా మనకి సతీష్ చంద్ర బెంగ కథలో నిఖిల, అలాగే అందులో క్యారెక్టర్ పేరు సమాధానం పాత్ర కానీ, వీళ్ళందరూ మనలో నిలిచిపోతారు. ఏ కథ అయితే ఎప్పుడైతే పాత్రల్ని మనలో నిలుపుతుందో ఆ కథ మనకి చాలా కాలం గుర్తుండిపోతుంది. అలా కథా సంకలనం కథ 2024 చురుకైన పాత్రల సమాహారంగా మనకి గుర్తుండిపోతుంది. ఇది కథ 2024 సమీక్ష. మీ సమీక్ష మీకు నచ్చితే, ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. సారంగా యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. నమస్కారం.